జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు సందర్శించారు. ఆసుపత్రిలో పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు. అనంతరం ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తదితర విషయాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్మెల్యేకు వివరించారు. అంతర్జాతీయ నర్సు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు సూపరింటెండెంట్గా నీకు బాధ్యత ఉంది కనుక మీరు కమిషనర్కు రాయి, గవర్నమెంట్కు రాయి, నాకు కాపీ. తర్వాత ఇక్కడ అవుట్సోర్సింగ్లో ఎవరైనా బిల్డింగ్ ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ డాక్టర్స్కి 2 లక్షల 4 లక్షలని ఇస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి చిట్యాల హాస్పిటల్లో మనము గైనిక్ డాక్టర్స్ని ఆపరేషన్స్ కానీ, ఈఎన్టీ ఆపరేషన్స్ కానీ, డెంటల్ సర్జరీస్ కానీ, అదేవిధంగా ఇంకా చిన్న చిన్న ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడే జరిగే విధంగా మనము హాస్పిటల్లో డెవలప్ చేయాలి. డాక్టర్ క్వార్టర్స్ కూడా ఇక్కడ లేవు. ఆ డాక్టర్ క్వార్టర్స్ని కూడా మనము ఏదైతే నేను ఎస్టిమేట్ రేపు నుండి 2-3 రోజులలో ఇంజనీర్స్ని పంపించేసి ఎస్టిమేట్ చేయించేసి అవి కూడా మంజూరు చేయించే కొరకు తప్పకుండా నా కృషి ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, దీనికి ఖాళీగా అవుట్సోర్సింగ్లో పనిచేసే కొరకు నేను పత్రికా మీడియా సోదరులను కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి డాక్టర్ పేరెంట్స్ని కానీ, డాక్టర్స్ని కానీ, మీరు వరంగల్, హైదరాబాదు, ఇంకా జమ్మికుంట, కరీంనగర్, మీరు ఇతర ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లను కూడా నేను ఒక అపీల్ చేస్తున్నాను. మీ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మీరు అవుట్సోర్సింగ్లో రోజుకో గంట కానీ, వారానికో 4 రోజులు కానీ మీరు వచ్చి పని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పని ఏమీ ఫ్రీగా కాదు. మీకు 1,50,000 రూపాయలు వేతనం మనము ప్రభుత్వ పరంగా ప్రతి నెల ఇప్పిస్తాం. దాన్ని మరి ఎవరు వీలైనంత వరకు వాళ్ళు పత్రికా మీడియా సోదరులు, అదే డాక్టర్ పేరెంట్స్, డాక్టర్స్కు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేను అప్పీల్ చేస్తున్న ఈ శాసనసభ్యునిగా పెళ్ళి, ఈ యొక్క రేగొండ, గోనకొత్తపల్లి, ఈ యొక్క షాంపేటకు సంబంధించినటువంటి భూపాలపల్లిలో గన్పూర్ కానీ, చెంపూర్ డాక్టర్ హాస్పిటల్, వెలిశాల, ఎక్కడ వీలైతే అక్కడ మీ సర్వీస్ ఇస్తే ఆ సర్వీస్లో మీ ఖాళీలను నింపి మీకు అవుట్సోర్సింగ్లో నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఈ న్యూ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 600 పోస్టులేమో నేను మంత్రి గారితో మాట్లాడా. ఆ కొత్త పోస్టులలో ఈ 12 మందిని నింపించే కార్యక్రమం కూడా తీసుకొని నాతో అయ్యేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా కొనిపించి, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్డు, అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి చిన్న 2.5 లక్షలతో మరి డెంటిస్ట్ ఎక్స్రే మిషన్ కానీ, అదేవిధంగా ఈ యొక్క రేడియాలజీ మిషన్ కానీ, వెంటిలేటర్ని కూడా ఎవరైనా సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ, కలెక్టర్ నిధుల నుంచి కానీ తప్పకుండా మరి కొనిపించే కార్యక్రమం నా వద్ద సహకారం ఉంటుంది. మీరు కూడా ఎప్పటికప్పుడు నాకు సూచనలు ఇవ్వాలి. డ్రైవర్ వేతనాలు కూడా 5-6 నెలల నుంచి వస్తలేవు. ఆ వేతనాలు కూడా చెల్లించే కార్యక్రమం తీసుకుంటారు. వాళ్ళ వేతనాలు కూడా పెంచే కార్యక్రమం కూడా